బిగ్ బాస్ హౌస్‌లో విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఎవరికైనా ఉన్నాయి అంటే ఓన్లీ తనుజ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు అంటున్నారు. బయట ఆడియన్స్‌తో పాటు హౌస్‌లో ఉన్న రాము రాథోడ్. ఇక అతని విషయానికి వచ్చేస్తే రాము, తనుజ వీళ్ళిద్దరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇక ఇందులో భాగంగానే రాము తనుజతో అంటున్నాడు, "అక్క ఈ వారం అయితే నేను డెఫినెట్‌లీ హౌస్ నుండి వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకన్నా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి." ఏదేమైనా సరే నువ్వు గేమ్ చాలా బాగా ఆడు. నువ్వు ఆల్రెడీ గేమ్ బాగా ఆడుతున్నావు. ఇంకొంచెం బాగా ఆడితే నువ్వే విన్నర్ అయ్యే క్వాలిటీస్ నీకున్నాయంటూ ఇమాన్యుయల్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మొన్న ఎవరైతే అర్జున్, అమర్దీప్ వచ్చారో వాళ్ళు చెప్పారట రీతుకి, అలాగే ఇమాన్యుయల్‌కి. సో, ఏదేమైనా సరే ఒక లేడీ విన్నర్ అయితే చూడాలని ఉంది. అందులోనూ నా అక్కవి నువ్వంటూ చాలా ఎమోషనల్‌గా చెప్తున్నాడు రాము రాథోడ్. అయితే దానికి తనుజ అంటుంది, అరే! నేను విన్నర్ అవ్వడం అనేది పక్కా ఖాయం. నేను ఖచ్చితంగా విన్నర్ అవ్వాల్సిందే. ఈ విషయం పక్కన పెట్టు. నువ్వు ఈ వారం వెళ్ళిపోతావని నువ్వెందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు? నీకన్నా చాలా వీక్ పర్సన్స్ ఉన్నారు ఈ వారం నామినేషన్స్‌లో. నాకు తెలిసి నువ్వు ఈ వారం వెళ్ళవు. నాకు తెలిసినంత వరకు మాధురి గారు బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతారు. నేనెప్పుడూ ప్రతి వారం నువ్వు నామినేషన్‌లోకి వచ్చినప్పుడు నన్ను అడుగుతూ ఉంటావు. నేను నీకు ప్రామిస్ చేసి చెప్తాను కదా! ఈ వారం అయితే ఖచ్చితంగా నువ్వు వెళ్ళవురా అంటూ తను అయితే రాము రాథోడ్‌కి మంచి సపోర్ట్‌గా, మంచి ధైర్యం వస్తుందనే చెప్పాలి. అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తనని ఎంతమంది టార్గెట్ చేసినా, ఏం చేసినా తనుజ వాళ్ళు ఏదైనా టెన్షన్‌లో ఉన్నారన్న వెంటనే వాళ్ళకి మంచి భరోసా ఇస్తూ, మంచి బూస్టప్ ఇస్తుందని చెప్పాలి. ఇక విన్నర్ అవ్వడానికి క్వాలిటీస్ ఇది కూడా ఉంటే బెస్టే కదా! సో, మరి ఫైనల్‌గా తనుజకి, రాము రాథోడ్‌కి చెప్పిన బూస్టప్‌పై మీరేమంటారనేది మీ దృష్టిలో ఈ వారం దువ్వాడ మాధురి గారు వెళ్ళిపోతారా? లేక మరి రాము రాథోడ్ వెళ్తారా? ఎవరెళ్తారనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.